మహిమ కలుగును గాక. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, వాగ్దానం నీకు వచ్చుంటే ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చడానికే ఇచ్చాడు. అన్నా ఇచ్చాడు, మరి మేమేం చేయాలి అని నువ్వంటే రెండు వెర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే లోపల నుంచి నువ్వు చేసేది, రెండేంటంటే మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆక్షేపించుచున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడు నాకు మాట ఇచ్చాడండి, ఆ మాట దేవుడు తన క్రియలతో నెరవేర్చబోతున్నాడు అని చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముదుసలు వారి వరకు కూడా ఆలోచనలు ఉంటాయి. దేవుడు నాకు చెప్పాడండి, ఖచ్చితంగా ఆ మాటలు దేవుడు నెరవేరుస్తాడు, పాస్టర్ గారు నెరవేరుస్తాడు అన్నవి ఉంటాయి. ఆయన పని ఆయన చేస్తాడు. దాంట్లో ఏమాత్రమో ఈ వెనకడుగు వేయడం కానీ ఏమాత్రము వెనక చూపు కానీ దేవుడికి ఉండదు. కానీ మన పని మనం చేయాలి. మన పని మనం ఏం చేస్తామండి అయ్యా నువ్వు అని అడిగితే, అసలైన సాతాను, అసలైన ఇబ్బంది ఎక్కడ ఉంటాడో? ఇన్సైడ్ యూ, నీలో ఉంటాడు. నాలో ఎవరు లేరండి, నేను గొప్పోండి అని అనుకుంటే నీకోసమే రాశాడు ఆయన. నీలో పాపం లేదనుకుంటే చాలా గొప్ప పాపం అది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ ఫస్ట్ ఆరాధన, ఈ మొట్టమొదటి ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరబోతుంది. ఒక్కసారి నువ్వు ఆయన క్రియల ప్రకారం చేస్తే నీకు ఇచ్చిన ప్రతి మాట, ఈ మందిరంలోకి వచ్చిన మీరు, ఈ మందిరంలో దేవుడి క్రియల ప్రకారం మీరు ఏదైతే దేవుడిని ఆరాధిస్తున్నారో, మీకు ఏ మాట అయితే వచ్చిందో ఆ మాట దేవుడు 100కి 100% చేయబోతూ ఉన్నాడు. సాకుడుగా చెప్తున్నాడు, 100కి 100%. నీకు ఇల్లు అంటే ఇల్లు ఇస్తాడు ఆయన, కుటుంబం అంటే కుటుంబం కడతాడు ఆయన, గర్భఫలం అంటే గర్భఫలం ఇస్తాడు ఆయన, పిల్లల చదువులు అంటే చదువులు ఇస్తాడు ఆయన, ఉద్యోగం అంటే ఉద్యోగం ఇస్తాడు ఆయన. అన్నీ ఇచ్చే దేవుడు ఉన్నాడు నీకు. కానీ నీవు, ఆయన అంటాడు, మందులు కాక. మొట్టమొదటిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, క్రైస్తవులకి బాగా ఎక్కువగా ఉండేది బద్ధకం. ఏంటి? బద్ధకం అన్నట్టు. మామూలు బద్ధకం ఉండదు అసలు. ఎంత బద్ధకం వచ్చేస్తుంది అంటే మనుషులకి, ఎంత బద్ధకం అంటే, స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకు బద్ధకం. పొద్దుటే వాళ్ళని షంటించేస్తారు. మీరు లే 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 స్కూల్కి వెళ్ళాలి. అదే సండే లేచిపోతారు తొందరగా. ఎందుకు? సెలవు కదా. స్కూల్కి వెళ్ళాలంటే కొద్ది పైకి వద్దాం. కాలేజీకి వెళ్ళే పిల్లలు, వాళ్ళు కాలేజీకి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు, ఇంటికి వచ్చినప్పుడు బద్ధకం. అలాగే బుక్స్ అలా ఇలా పడేసి, బట్టలు కూడా తీరాలు. ఏం తీరు? వాళ్ళ షర్ట్ కూడా తీరు, వాళ్ళ డ్రెస్ కూడా మార్చరు. మీ అందరికీ నేను చెబుతున్నాను, కొద్ది పెద్ద అయిన వాళ్ళు ఉద్యోగం వెళ్ళాలంటే బద్ధకం, ఉద్యోగం నుంచి రావాలంటే బద్ధకం. ఇంకా గొప్పగా చూస్తే, ఇప్పుడు సంఘానికి ఆదివారం నువ్వు సంఘానికి రావాలంటే, అది చూసావు, నేను అనలేదు, అది ఇష్టం అందాం అనుకున్నాను. మీరేమన్నారు? బద్ధకం అంటే. గొప్పవాడు ఎవడంటే దేవుళ్ళ ఎవడ తప్పు వాడు తెలుసుకున్నవాడు అత్యంత గొప్పవాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో బద్ధకం అనే తప్పు తెలుసుకున్నవాడే గొప్పవాడు. అప్పుడు నీ కార్యాలు నెరవేరుతాయి ఖచ్చితంగా. మందులు కాక, బద్ధకము విధానాలు వదిలిపెట్టాలా, బద్ధకము క్రియలు వదిలిపెట్టాలా. కుటుంబంలో ఒక భార్యగా, ఒక భర్తగా నువ్వు చేయు పనులను నువ్వు గుర్తించాలి. ఈ సంవత్సరం అనుకోవచ్చు, కొత్త బట్టలు వేసుకున్నాను, పొద్దుట అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను, లేకపోతే అందరితోనే హ్యాపీగా ఉన్నాను, ఈరోజు అంత మంచి జరగాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని ఏమనకూడదు. ఒకరోజుతో అయిపోయిందా జీవితం? ఒకరోజుతో అయిపోయిందా? అలాగంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే మన బైబిల్ అంతా మనకి వచ్చేసినట్టే. దేవుడి నామంలో చెబుతున్నాను, బద్ధకం విడుచుట ద్వారా నీ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకే అంటాడు, అబ్రహాముతో అంటాడు దేవుడు, అబ్రహామో నువ్వు లే,
నువ్వు లేచి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు చెప్తున్నాను, నీ వెనక ఉన్న బంధుగణము, నీ వెనక ఉన్న క్రియలు, నీ వెనక ఉన్న అన్నీ వదిలిపెట్టే అంటాడు ఆయన 12వ అధ్యాయంలో. తెద్దాం ఒకసారి ఆ మాట తెద్దాం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము అంటే ఆయన ఏమంటున్నాడంటే ఇండైరెక్ట్గా, బాబు ఇప్పుడు వరకు నువ్వు ఏదైతే సాఫిస్టికేటెడ్గా ఫీల్ అవుతున్నావో, ఏదైతే నీ జీవితానికి కావాలి అని ఫీల్ అవుతున్నావో అన్నీ విడిచిపెట్టే రా. ఇదిగో నేను చెబుతున్నాను, దేవుడి క్రియల చొప్పున చదవండి ఒకసారి. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళండి అంటున్నాడు ఆయన. వెళ్ళండి. నీకు ఇక్కడ చెప్తున్నాను, నువ్వు లేచి అంటే లేవడం అంటే ఏంటి? దేని నుంచి? నువ్వు లేచి త్వరగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు నువ్వు అలవాటు చేయాలి. నీ బిడ్డలకి నువ్వు అలవాటు చేయ కదా. చిన్న పిల్లట పడుకోవాలట, తొందరగా పడుకోబెడితే తొందరగా లేస్తారు. నువ్వు పడుకుంట్లోకి 12 అయింది, ఆమె ఎప్పుడు పడుకుంటుంది? తొందరగా పడుకోవాలా. కొన్ని కార్యాలు దేవుడి క్రియల చొప్పున సేవకుడు కొంతమంది నీకు చెబుతారు, వాటి ప్రకారమే నీ జీవితం నువ్వు అవలంబించుకోవాలా, నడుచుకోవాలా. నా సోదరుడా, బద్ధకం విడిచి ద్వారా నువ్వేం సంపాదించకుండా నీకు ఇచ్చిన దేవుడి మాటను సంపాదించుకుంటావు. బిడ్డలు కూడా యవనస్తులు ఉన్నారు. ఈ యవనస్తులు కాలేజీకి వెళ్ళాలంటే బద్ధకం. ఎక్కడికి పోతారు? బీచ్కి పోతారు. కాలేజీకి వెళ్ళాలంటే కాలేజీకి వెళ్ళరు. కాలేజీలో చదువుకోవాలంటే చదువుకోరు. కాలేజీలో వాళ్ళు ఏదైతే వాళ్ళు అసైన్మెంట్లు కానీ ఏవైతే ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారో అవి సరిగా చేయరు. అలా నన్ను గొర్రెట్టి చూడమాకండి, మీకోసం చెప్తున్నాను. చేయరు. మీరు తల్లిదండ్రులు అనుకుంటారు, అమ్మో నా బిడ్డకు పెద్ద బస్తాలు డబ్బులు కట్టేస్తున్నాను, బస్తాలు ఏమండి బుక్స్ కొనేసి వెళ్ళిపోయింది, బస్తాలు డబ్బులు అట్టుకొస్తుంది. బస్తాలు ఏం పట్టరాదా పిల్ల? బస్తాలు ఏం కాదు, బస్తాలు బ్యాక్లాగ్స్ ఉంటాయి వెనకాల. అంటే బద్ధకం అనే క్రియ విడనాడేవాడే దేవుడి యొక్క క్రియలను స్వతంత్రించుకుంటాడో. వ్యాపారం చేసే వరకు కూడా చెప్తున్నాను, యేసుక్రీస్తు దివ్య నామములో చెప్తున్నాను మీకు, బద్ధకం విడనాడాలా. ఆయన అంటాడు, ఫలించి అభివృద్ధి చెందండి. సేద్యపరిచే క్రియ దేవుడికి ఇచ్చినప్పుడు దాని మీద ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి, దాని పట్ల దేవుడి చిత్తం ఏంటని బద్ధకము విడనాడి ప్రార్థించాలి. ఆ క్రియలు నీ లోపల నుంచి మొట్టమొదటిగా నీ బద్ధకాన్ని విడనాడాలి. సామెతల గ్రంథంలో అందుకే అంటాడు ఆయన 24 సామెతలు అంటాడు ఆయన. ఒకసారి చదువురు తల్లి. బద్ధకముగా పని చేయవాడు 24లో 30వ వచనం ఉంటుంది చూడండి. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. ఏం బలిసిపోయినట? సోమరివాడు, తెలివిలేని వాడి యొక్క తోట దాటి రాగానే దానిలో ఏముండిపోయినాయి? ఎందుకు ఉండిపోయి? కలుపు మొక్కలవి. బద్ధకంగా ఉండేవాడి ఇంటిలో కలుపు మొక్కలు పెరుగుతాయి. బద్ధకంగా కాలేజీకి వెళ్ళే పిల్లల యొక్క వాళ్ళ చదువుల్లో ఏం పెరుగుతాయి? కలుపు మొక్కలు పెరుగుతాయి. తల్లిగా తండ్రిగా నువ్వు ఉంటే చెబుతున్నా, నీ బిడ్డల ఎడల చాలా ఏకాగ్రతగా ఉండో. నీ బిడ్డలు ఏదో చదువుకుంటారని కాదు, నీ బిడ్డలను గమనిస్తూ ఉండో. ఓ భర్తగా నువ్వు బద్ధకం విడనాడు. నీ ఇంట్లో సమకూర్చేవన్నీ సమకూర్చాలా. ఏదైతే చేయాలో అవన్నీ నువ్వు చేయాల్సిందే. దేవుడు నీకు ఇచ్చాడు. ఎప్పుడు ఆ పాత జీవితమే, ఎప్పుడు ఆ రోత జీవితమేనా, ఎప్పుడు ఆ పాపపు క్రియలని నీ జీవితానికి? నీ వాగ్దానం ఎప్పుడు సమకూర్చబడుతుంది, ఎప్పుడు విజయం వైపు నడిపించబడుతుందంటే ఎప్పుడైతే నువ్వు నీ ఒంటికి, నీ హృదయానికి పట్టిన బద్ధకాన్ని విడుదల చేసుకుంటావో అప్పుడు సేవకులుగా మేమైనా సరే మా బద్ధకాలు మేము విడవాల్సిందే, ప్రార్థించాల్సిందే. శరీరము బలహీనమవుతున్నా, మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా మేము ఎవరి మాట పట్టుకుని వెళ్ళాలి? అది మేము ఎంతలా ఉన్నామో ఆయన ఎంతలా ఉన్నాడో మీరు అంతలాగే ఉండాలి. కొంతమందికి బద్ధకం, పొద్దుటి కూరండి సాయంత్రానికి కొంచెత్తారు. ఎవరు? గుణవంతమైన స్త్రీ ఏం కట్టబడిన ఉంటుంది? చెప్పండి పర్లేదు.
ఏం కష్టపడి ఉంటుంది? ఇల్లు. అమ్మో అంతే. ఆయన అంటాడు, ఏమని అంటాడు? శాస్త్రులు పరిచయం, వాళ్ళతో మనకు పని లేదు, దావచ్చే వాళ్ళతో మనకే, యూ డోంట్ నీడ్, వాళ్ళకి అవసరం లేదు మనకే. నా మాట, దేవుడిచ్చిన మాట ప్రకారం మీరు నన్ను వెంబడించండి అన్నాడు ఆయన. భార్య ఉంటుంది, మార్నింగ్ చేసే సాయంత్రానికి అదే ఉంచేద్దాం. ఏంటి? శ్రేష్టమైనది ఇవ్వాలి బిడ్డలకు, శ్రేష్టమైనది ఇవ్వాలి నీ భర్తకు, శ్రేష్టమైనది ఉండాలి ఇంట్లో. కొంతమంది ఇంట్లోకి వెళ్ళంటేనే చాలా ఆహ్లాదంగా ఉంటుంది, కొంతమంది ఇంట్లోకి వెళ్ళంటే బూజులు మొత్తం అన్నీ కనిపెంత ఉంటాయి. అంటే మీకు బద్ధకం కాదు, సాలిపురుకి ఎనర్జీ వచ్చింది. నేనేమంటానంటే మీకు బద్ధకం రాలా, ఎవరికి? సాలిపురుకి ఎనర్జీ వచ్చి పాపం అన్ని గూళ్ళు కట్టుకుందనమాట, చాలా గొప్పగా పనిచేస్తుందిగా. ఇలా అంటుంటే బాబు ఏంటినా మరి అవి వదిలించుకోవాలి ముందు. మన హృదయం ఎంత శుద్ధిగా ఉందో మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా అంతే శుద్ధిగా ఉండాలి. బైబిల్ వాక్యం అదే చెబుతుంది. ఇల్లు కట్టుకోవడం అంటే నీలో ఉన్న బద్ధకాన్ని వదిలిపెట్ట, శ్రేష్టంగా వండి పెట్టాలి బిడ్డలకు కానీ భర్తకు కానీ. ఏదోటి ఉంది వేసుకు తినే, ఏమంటారా? ఏదోటి ఉంది వేసుకు తినేటివేంటి? వండి పెట్టే భార్యగా, వండి పెట్టే భర్తగా, సమకూర్చే భర్తగా నువ్వు కుటుంబానికి ఉండాలి. అదే అంటాడు, బద్ధకం విడుచుల ద్వారా ఏమన్నా మందము కాక. అందరికి ఉపయోగపడే మాట అదే, మందము కాక. భర్తగా అంటాడు ఆయన, ఏదో ఒకటి చేసే నీ బిడ్డలకు శ్రేష్టమైన సమకూర్చే బాధ్యత ఎవరిదే? భర్తదే. కుటుంబాన్ని సమకూర్చుకునే బాధ్యత ఖచ్చితంగా భర్తదే. ఆ ఉండవు ఈయనకి, బయట అంతా తిరిగి వస్తారు, ఊళ్ళందరికీ అన్నీ సమకూరుస్తాడు ఇంట్లో. ఒకవేళ అలాంటి భర్తకుడు ఉంటే యేసుక్రీస్తు దివ్యనామములో చెబుతున్నాను, 2025 సంవత్సరం నువ్వు అలా ఉండడానికి వీల్లేదో. నీ బిడ్డలకు, నీ భార్యకు, నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకు, నీ అత్తమామలకు బద్ధకం విడనాడి వ్యక్తిగా కనిపించబడదు గాక. చాలా కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయంటే బద్ధకం ద్వారానే. చాలా కుటుంబాలు నీ బద్ధకం నీ బిడ్డలకు అంటుకుంటుంది, నీ బిడ్డలకు నీకు బద్ధకం అంటుకుని ఆత్మీయ స్థితి దిగజారిపోతూ ఉంది. ఎప్పుడు జమ్ములో ఉండాలా? ఇప్పుడు కుటుంబాల్లో నీ బిడ్డలు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలా, భర్త యాక్టివ్గా ఉండాలా, భార్య యాక్టివ్గా ఉండాలా. ఎప్పుడు కూడా మందము కాక. గుర్తుపెట్టుకోండి, నీరసం వచ్చినప్పుడు ఓకే, కానీ అంటారు అయ్యా 30 రోజులు నాకు నీరసమే, డాక్టర్ గారికి చూపించుకోవాలి. అప్పుడు ఏంటంటే 30 days దేవుడి ప్రార్థన చేసుకుంటే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయన క్రియల్లో ఉంటే, ఆయనకు ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటే నూతన బలం పొందుకుంటారు. ఎస్, కొత్తగా ఉంటుంది ఎప్పుడు ఎనర్జీ, న్యూ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేసేవారు ఎప్పుడు కొత్తగానే కనపడతారు. దేవుడి యొక్క కార్యాలు బట్టి చెప్తున్నాను. అన్నగారు ఇదంతా నిర్మించడం కానీ, ఇదంతా ఉండడం కానీ దేవుడి కార్యాలను బట్టే. బద్ధకం విడనాడేవారి క్రియలు ఇలాగే ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బద్ధకం విడనాడేవారి క్రియలు. ఒకప్పుడు అలా ఉండేది. నేను అన్నకు రాత్రి చెప్తే అన్నగారికి అన్నాను, వెళ్తున్నప్పుడు పెర్పెండిక్యులర్గా ఉంటుంది కదా అని, ఇప్పుడు ప్యారలల్గా కట్టారు కదా అని. అంతే. అంటే దేవుడు మనకిచ్చేవి ఎలా ఉంటాయంటే, మనం ఆయనకి ఇచ్చేవి ఎలా ఉంటే అంతకన్నా గొప్పగా ఉంటాయి మనకి. మనం ముందు ఆయనకి ఇచ్చేది ఏంటంటే, ప్రభువా నా జీవితంలో ఈ బద్ధకాన్ని వదిలించు. తర్వాత ఇంకో మాట ఉంటుంది ఇక్కడే, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇక కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునికిపాటు పరుండొకటికై, ఇక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత ఎలా వస్తుందట నీ దగ్గరికి? పరిగెట్టుకొచ్చేస్తుందట. అసలు మా జెట్ స్పీడ్లో వచ్చేస్తుంది మీ ఇంటికి. ఏమొచ్చేస్తుంది? దరిద్రత జెట్ స్పీడ్లో. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది, ఇంట్లో చేసుకు తినాలా, లేదో ఆ బీచ్ చివరి ఉంటుందో బిర్యానీ పాయింట్, అక్కడ ఉంది తెచ్చేస్తారు అంతే. లోపల బయట చూడడానికి చాలా బాగుంటుంది, లోపలికి వెళ్ళాక నీ కాలేయం తినేస్తుంది, నీ లివర్ను మొత్తం నీ బాడీలో ఉన్న పాటలన్నిటిని పాడు చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కాచుకోమన్నాడు దేవుడు. నీకు ఇచ్చిన ప్రతి ఒక్క అవయవము జాగ్రత్తగా కాచుకోమన్నాడు దేవుడు. అలా కుదరదు. వీడు చదవడం కానీ ఇతను ఏం చేస్తాడంటే, ఈ కాలేజీకి వెళ్ళి కుర్రాడు ఆ సెల్ ఫోన్లో మునిగిపోతూ ఉంటాడు. దేంట్లో? ఈ బద్ధకం రాదు వీడికి. అసలు
బాడీలోనట యవ్వనస్తులకు రెండే పాడైపోతున్నాయంట. ఒకటి కళ్ళు, రెండు బొట్టన వేళ్ళు. బొట్టనవేళ్ళు చూడండి, చాలామందికి పెరాలసిస్ వచ్చేసి ఉంటాయి ఇప్పటికే. ఇలా వంకరపోయి ఉంటాయి. ఎందుకు? వీటితోటే పని, వీటితోటే. నీ బిడ్డ సెల్ ఫోన్లో మునిగిపోయాడంటే నువ్వు ప్రార్థనలో మునుగుతాడు, తేలుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డల్ని సెల్ ఫోన్తో ఉన్నావు అనమాక, ప్రార్థన చేయి. వాడికి విడుదల కలిగే శక్తిని ఇవ్వయా. శ్రమ పెట్టైనా సరే వాడిని బయటకు తీసుకురా. ప్రభువా, ఇదిగో నా బిడ్డ ఇబ్బందికరమైన దారులు గుండా వెళ్తున్నాడు, వాడు చేయాల్సిన పనులు కాకుండా చెయ్యకూడని పనులు చేస్తున్నాడని దేవుడికి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు దాని నుంచి నీకు విడుదలిస్తాడు. నువ్వు బిడ్డ ఎడలా ప్రార్థన చేయు, భర్త ఎడలా ప్రార్థన చేయు, కుటుంబం ఎడలా ప్రార్థన చేయు, కానీ ప్రార్థన మాత్రం చేస్తావు. ఇది లాజిక్. ప్రార్థన ఎలా చేస్తావంటే, ప్రభువా నేను ఉన్నానయ్యా, నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉన్నాను, ఆమేన్. ఆయన ఎప్పుడు ఉంటాడో, నువ్వు ఉండాలి ముందు. ఆయన ఎప్పుడు నీతో ఉంటాడో, ఆయన ఎప్పుడు నీ క్రియల్లో ఉంటాడో, నీ ఆలోచనలో ఉంటాడో, నీ పరిస్థితులు చూస్తూ ఉంటాడో. అడగాలి ఆయన. అందుకంటాడు అడుగుడి. మనం కూడా దేవుడి బిడ్డలుగా ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలో తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడిచ్చిన మాట మన ఇంట్లో నెరవేరాలంటే నీలో ఉన్న బద్ధకం విడనాడాలి, బయటికి విడనాడాలి. బద్ధకము అంటే నీ శరీరానుసారంగా వచ్చింది, అది ఆత్మానుసారంగా వచ్చేది కాదు. శరీరానుసారంగా చేద్దాములే, చూద్దాములే, చదువుదాములే, వెళ్దాములే, ఏమవుతుందిలే, ఇవన్నీ బద్ధకానికి పరాకాష్ఠ కలిగిన మాటలో. చూడండి బాబోరే, చదివేసుకోవచ్చు కదా, ఎందుకు? ఎగ్జామ్స్ చాలా రోజులు ఉన్నాయిలే. ఏంటట, నేను ప్రొఫెసర్గా కూడా పనిచేశాను కొన్నాళ్ళు. ఎగ్జామ్స్ చాలా రోజులు ఉన్నాయట. చాలా రోజులు ఉంటే డే అండ్ నైట్ బ్యాటింగ్ చేస్తాడు వీడు. ఏంటంటే డే అండ్ నైట్ బ్యాటింగ్ చేసి డక్కడో వచ్చేస్తుంటాడు. ఇలాంటి ఆలోచనలు ఉన్న సంఘముగా ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలు ఉన్న క్రియలు కలిగిన మనుష్యులుగా నువ్వు ఉండకూడదు. దేవుడి నామలో ఖచ్చితంగా చెప్తున్నాను, నీ బిడ్డ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పుకునే సాక్ష్యం నీకు ఉండునుగాక. నీ బిడ్డ మంచి జాబ్తో గొప్పగా అభివృద్ధి చెందుతున్న సాక్ష్యము దేవుడు నీకు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి అలాంటి మాటలు. అంతేగాని పాస్టర్ గారు మా బిడ్డకి జ్ఞానం లేదండి, ఆమెకు జ్ఞానం లేదంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయట్లేదు. అంతే లాజిక్. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏమండి మా ఇంట్లో డబ్బులు లేవంటే మీ భర్త గారు ఎక్కడికి వెళ్ళట్లేదు? పనికి వెళ్ళట్లేదు ఆయన. ప్రతిదానికి ఒక లింక్ ఇస్తాడు దేవుడు. ఆ లింక్ని బట్టి ప్రార్థన చేయాలి. బద్ధకముగా ఉండువాడు దరిద్రుడవుతాడు. బద్ధకము క్రియలు దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ నుండి తీసివేయబడును గాక. తీసేయాలా. చూడండి, పెద్దవాళ్ళు ఉన్నారు. నా బిడ్డలకు పెళ్ళి అయిపోయింది, అన్నీ తీరిపోయినాయి. ఏంటంటే భలే ఉంటుంది. నా కూతురు కొడుకున్నారని పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నాకేంటి నాకు చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్ ఇంకా ఏమీ పర్లేదు. అప్పటి నుంచే మొదలవుతాయి అన్నీ తెలుసా. కూతురు కొడుక్కి కోళ్ళు అల్లుడు వస్తారు. వారి మనస్సు కోసం ప్రార్థన చేయాలా, వాళ్ళకి కలిసి ఉండే దాని కోసం ప్రార్థన చేయాలా, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేయాలా. నీ వయసు అయిపోతుందంటే నీ బాధ్యతలు కూడా పెరుగుతూ ఉన్నట్లే, నీ కుటుంబ బాధ్యతలు పెరుగుతూ ఉన్నట్లే. ఇల్లు కడితే అన్నీ తీరిపోయినాయి అనుకోమాకండి. ఇల్లు కట్టిన అప్పులకు వడ్డీలు కట్టాలా, ప్రార్థన చేయాల్సిందే. బద్ధకంగా ఉన్నవాడు ఖచ్చితంగా చెప్తాడైనా దరిద్రత ఏమవుతుందట, రన్ టువర్డ్స్ యూ, నీ దగ్గరకు పరిగెట్టుకు వస్తుంది దరిద్రత. నువ్వు యేసు నామములో కొట్టివేయబడదుగాక. ఆగు పని చెప్పాలా, డోంట్ కమ్ టు మై హౌస్, డోంట్ కమ్ ఇన్ టు మై హార్ట్. ఎందుకంటే నీకు ఆ స్థానము లేదో, నాలో దేవుడున్నాడు, ఆ దేవుడు నిన్ను పడగొడతాడు. తర్వాత అక్కడ కింద ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చును. ఎలా వస్తుందట? కత్తి పట్టుకుని వస్తాడట నీ దగ్గరికి. ఎవడో బద్ధకం కత్తి పట్టుకుని వస్తాడు. కొంతమంది చూడండి, తింటే ఆపరు, తినేస్తున్నారు అనుకోండి, ఇంకా లోపలికి వెళ్తూనే ఉంటుంది. అది ఫ్యామిలీ ప్యాక్ కాస్త సింగిల్ ప్యాక్ అయిపోద్ది అతనికి. తిండి దేవుడు ఇంకో మాట అన్నాడు తెలుసా, తీట్లా గొంతుకి ఏం కట్టుకోమన్నాడు? కత్తి. తెలుసా?
ఆ అన్నం ఎలా తినాలో తెలుసా? చెప్తున్నాను అనండి. అంటే మీరు తిన్నది నాకు ఎందుకంటే అందరూ అలాగే తినాలి. అన్నం ఎంత అయితే వేసుకున్నావు అంత సమృద్ధిగా తిని ఇంకా కొద్దిగా ఆకలి ఉందనిగా వదిలిపెట్టాలన్నాను. ప్రభువా చాలే, ఇది నాకు చాలు. అలా కాదుగా, 4 ముక్కలున్నా వేసేయి, ఇంకేమి లేవా, ఇంకేమి లేవు, బియ్యం పట్టుకొచ్చి ఇచ్చేయాలి. ఇక అవి కూడా తినేస్తాను. మళ్ళీ అదంతా తిన్న తర్వాత స్వీట్ తినేస్తావు, అదంతా తిన్న తర్వాత డ్రింక్ ఏమి లేదా, డ్రింక్ కావాలి మళ్ళీ నీకు. అంటే నువ్వు ఏదైతే నీకు ఆహార క్రియలు శరీర క్రియలు నిండాయో నీ కన్నుకు మగతొస్తుంది, నీ యొక్క మైండ్ మందమైపోద్ది. దేవుడి క్రియలతో చెబుతున్నాను, నువ్వు ఎప్పుడైతే నీ కార్యాలను నీ క్రియలను ఆయనకు అనుగుణంగా మార్చుకుంటావో అప్పుడు నీ పరిస్థితులు నీకు అనుగుణంగా మారుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మార్చుకో, ఈరోజు మార్చుకో. నీ బద్ధకాన్ని మార్చుకుంటే దరిద్రత నీ దగ్గర నుంచి పారిపోవునుగాక. పారిపోవాలండి, పారిపోవాలా. నీ బిడ్డలు నీకు బంగారమే, ఎదుటోడికి బంగారంగా ఉండరు. నీ బిడ్డలు ఎదుటి వ్యక్తులకు బంగారంగా ఎప్పుడు ఉంటారంటే నీలో యాక్టివ్గా ప్రార్థన చేసే గుణం వచ్చినప్పుడు ఎదుటి వారికి కూడా గొప్పగా ఉంటారు. ఇది మొట్టమొదటిగా నేను చెప్పే మాట, బద్ధకం విడుచుట ద్వారా. రెండో మాట చెప్తాను. రెండో మాట అక్కడే ఉంటుంది. రెండో మాట ఏంటంటే విశ్వాసము చేతను ఓర్పు చేతను. అంటే రెండో మాట ఓర్పు ద్వారా. ఓర్పు చాలామందికి ఇప్పుడున్న సంవత్సర కాలాల్లో కొత్త కరోనా వెళ్ళిన తర్వాత లేనిది ఏంటంటే ఓర్పు. భరించే శక్తి ఎవరికే లేకుండా పోయింది. అసలు భరించట్లే. గట్టిగా వాక్యం చెప్పారనుకోండి, ఆ వాక్యాన్ని కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. ఇది నాకే. అన్నగారు వాళ్ళ ఫాదరు, నెక్స్ట్ సామ్యుల్ రాజు గారు, వీళ్ళందరూ ఎంత గట్టిగా వాక్యం చెప్తే అంత గట్టిగా సంఘం నిలబడేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సెన్సిటివ్ అయిపోయారు, లోకం సెన్సిటివ్ అయిపోయింది, విశ్వాసాలు సెన్సిటివ్ అయిపోయారు, మనుషులు సెన్సిటివ్ అయిపోయారు. కానీ ఒకటి చెప్తున్నాను, ఎల్ల కాలము నిన్ను హార్డ్గా నడిపించేది మాత్రం వాక్యమే. హల్లెలూయా. ఎల్ల కాలము ఎప్పుడు నిన్ను గొప్పగా నడిపించేది దేవుడి యొక్క మాట మాత్రమే. అందుకంటున్నాడు ఓర్పు ద్వారా. ఓర్పు లేదు కుటుంబాల్లో కూడా. ఓర్పు లేదు. బిడ్డల్ని ఇంతకుముందు మమ్మల్ని మా అమ్మ వాళ్ళ చితకొట్టేసేవారు. ఇప్పుడు జస్ట్ ఇలా అంటే చాలు అయ్యే చీపురు కట్టలు తిరగబడిపోతున్నాయి. అలాంటి బిడ్డలు మీకు కూడా ఉండొచ్చు. యవనస్తులకు చెప్తున్నాను, తండ్రి నీకు బెత్తం వాడితే నీ జీవితం బాగుంటుంది. గుర్తుపెట్టుకో. అమ్మాయికి తల్లి కానీ తండ్రి కానీ గట్టి మాటలు నీకు చెబితే రేపు పొద్దుటి జీవితం చాలా గొప్పగా ఉంటుంది నీకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమనకూడదట పిల్లల్ని. చాలా ప్రేమగా మాట్లాడాలని బిడ్డలతో, చాలా ప్రేమగా గద్దించాలా, చాలా ప్రేమగా ఉండాలా. ఓర్పు లేదు ఈ రోజుని బిడ్డలకు. అందుకే ఓర్పు లేక కాలేజీల్లో తాళ్ళుకి అల్లాడిపడిపోతున్నారు. అక్కడెక్కడో బీచ్కి వెళ్ళిపోయి ఆ యొక్క సముద్రానికి దాసోహం అయిపోతున్నారు. క్రైస్తవ బిడ్డలు అలా ఉండకూడదు. మన కాకినాడలో నేను ఒకప్పుడు మీటింగ్కి వెళ్ళాను. అక్కడ కొన్ని రోజుల క్రితం ఆ చర్చికి వస్తారు వాళ్ళ బిడ్డ, ఒకే బిడ్డ కాకినాడలో ఆ బీచ్కి వెళ్ళిపోయి తెలియదు ఈత, అందరూ కొడుతున్నారని చెప్పి అందరికీ ఈత వచ్చని చెప్పి వీడు కూడా వెళ్ళాడు. వీడు వెళ్ళిపోయి విగత జీవిగా ఎక్కడ వడ్డీకి వచ్చాడు. వాళ్ళ డాడీ చెప్తున్నాడు, రే చర్చికి వెళ్ళాలమ్మా, నువ్వు రాలేదంటే డాడీ నేను చర్చికి వచ్చేస్తానన్నాడట. చర్చికి వచ్చేస్తానంటే సరే అయితే చర్చికి వచ్చేస్తాను ఒక డాడీ, ఓకే నేను వచ్చేస్తానంటే 24వ తారీఖు 8 అయింది, 10 అయింది, 12 అయింది, 25వ తారీఖు కూడా వచ్చింది. మనోడు చర్చికి రాలేదు. ఓర్పు లేదు బిడ్డకు. ఓర్పు అన్నది నీ బిడ్డలకు నువ్వు పరిచయం చేయాలా. ఓర్పు అన్నది నీకంటూ నువ్వు వచ్చేది కాదు. ఓర్పు అన్నది నువ్వు స్వతహాగా తీసుకునేది కాదు. ఓర్పు అన్నది దేవుడిచ్చిన క్రియ అని అంటాడు. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, ఒకసారి తీయండి. యాకోబు పత్రికలో అంటాడు ఆయన, ఒకసారి తీస్తారా? మొదటి అధ్యాయం చదువుతారా? రెండో నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొనుడి. దట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ హ్యాపీనెస్.
శ్రమ వస్తే దేవుడితో ఉంటాం, శ్రమ వస్తే దేవుడి క్రియలతో ఉంటాం, శ్రమ వస్తే మనకు ఓర్పు అన్నది మనకు దేవుడు పరిచయం చేస్తాడో. అందుకే అడగాల, ప్రభువా ఈ ఓర్పును ఇచ్చే క్రియ నాకు దయచేయి. నీకు అప్పులు వచ్చినాయి, అప్పులనే ఓ పరీక్ష ఈ జీవితాంతం ఉంటాయి. అప్పులు అంటే జీవితాంతం ఉండవు, కానీ జీవితాంతం నీతో ఉండే దేవుడు దాన్ని తీర్చగలిగే శక్తిని ఇస్తాడో. గుర్తెట్టుకో. ఈయన అంటాడు, ఏమంటాడంటే, మీ విశ్వాసం కలుగు పరీక్ష దేని పుట్టిస్తుందట? పరీక్షలే ఓర్పుకు గొప్ప నిదర్శనంగా ఉంటాయి, ఓర్పుకు నిదర్శనంగా ఉంటాయి. వీరు ఆగలేరు, పిల్లలు యవనస్తులు కూడా ఓర్పు లేదు. ఇప్పుడు ఓర్పు లేక ఏం చేస్తున్నారంటే, ఆడేదో వీడియో చూశాడు, వీడు కూడా ఆడేదో స్టేటస్ పెడతాడు. పనికి మళ్ళీ ఎవడో పెడతాడు స్టేటస్. మనకు అనవసరం, అది మనకు అనవసరం. ఎవరో పని లేని వాళ్ళు, ఎవరో దేవుడు తెలియని వాళ్ళు, ఎవరో బయట వ్యక్తులను గొప్పగా అనుకున్న వాళ్ళు స్టేటస్ పెడతారు. నీకెందుకు అది? యువర్ స్టేటస్ విల్ బి జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. నీ యొక్క స్టేటస్ విలువే యేసుక్రీస్తు. అడుగుతారు మీరు, ఏమన్నా నీకు ఎంత ఆస్తి ఉంది, నీకు ఎంతమంది బిడ్డలు, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నువ్వు చెప్పే మాట, నాకు నా దేవుడే స్టేటస్. హల్లెలూయా అని చెప్పాలి నువ్వు. అది ఓర్పు. ఆడపిల్లలు కూడా చెప్తున్నాను, వాళ్ళు ఎవరో రింగులు జల్లేశారండి, వాళ్ళు ఎవరో ఇలా నైకీ సింబల్ లాగా ఐబ్రోస్ చేయించారండి, వాళ్ళు పెద్ద డ్రెస్ కొనుక్కున్నారండి, రోడ్డు అంతా ఊడ్చేస్తున్నారండి. నువ్వైతే హైవే ఊడ్చేయమ్మా. ఆ లేవు డ్రెస్, నీకు సంబంధించిన డ్రెస్ నీ తల్లిదండ్రులు నీకు కొంటారు. ఓర్పుండు. ఎవరు కూడా నీకెందుకో? నీకు సంబంధించిన డ్రెస్సు, నీకు సంబంధించిన బట్టలు నీ తల్లిదండ్రులు కొంటారు. నీకు ఏది కావాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో నీ తల్లిదండ్రులకు తెలుసు. ఎలా తెలుసు అడిగితే, నీకు జ్వరం వచ్చినప్పుడు ఎంత సిరప్ వేయాలో వాళ్ళకి తెలుసు, ఏ టైంకి సిరప్ వేయాలో వారికి తెలుసు. నువ్వు డైపర్ ఏ టైంకి తీయాలో వాళ్ళకి తెలుసు. చిన్నప్పుడు నువ్వు డైపర్ ఏ టైంకి వేయాలో వారికి తెలుసు. నువ్వు ఎదిగినప్పుడు నీకేం కావాలో వారికి తెలీదా? తల్లిదండ్రులు మాట విననొల్లకుండా ఉండే వారికి హఠాత్తుగా ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్త. ఎవరో సులువు చెబుతున్నాను, ఓర్పు ఉండాలా. నీ తల్లిదండ్రులు చూసే వరకు చూసుకో. కొంతమంది బాగా యవ్వన కాలం ఉన్న వాళ్ళు, నాకు ఓర్పు లేక నేను ఆడనే పెళ్లి చేసుకుంటా. ఎవరిని చేసుకుంటుందే? ఆడనే చేసుకుంటుందట. మరి ఎవరు చెప్పారు? చెల్లి అంటుంది, మన అన్నా నాకు ఒకరిని చూపించున్నాడు అన్నా, ఆడనే పెళ్లి చేసుకోండి, నువ్వు ప్రార్థన చేసి చెప్పి. నేను ప్రార్థన చేయడం ఎందుకు? నీకు చూపించినప్పుడు నీకు ఆల్రెడీ చూపిస్తున్నాడు కదా దేవుడు. వెళ్ళిపో నువ్వు ఆ మురుగుట్లో పట్టుదలై. చాలామంది అడిగే మాట, నేను ప్రేమించారన్నా. ప్రేమ దేవుడి ప్రేమ కంటే గొప్పదా? నీ ప్రేమ దేవుడి ప్రేమ కంటే గొప్పదా? నీ ప్రేమ ఎలాంటి ప్రేమ? నీ ప్రేమ ఈ శరీరాన్ని ఉత్తేజపరిచే ప్రేమ, నీ ప్రేమ నీ కన్నులను ఉత్తేజపరిచే ప్రేమ, నీ ప్రేమ నీలో ఉన్న శరీరేచ్ఛలను రేపే ప్రేమ. కానీ ఆయన ప్రేమ నీ ఆత్మ సంబంధమైన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ కావాలి నీకు, ఆ ప్రేమలో బ్రతకాలి నువ్వు. ఎల్లెవరో వచ్చి అబ్బాయి టార్చర్ పెడతాడు కాబట్టి మాట్లాడానండి. చెల్లెళ్ళు చాలామంది చెప్పే మాట ఎవరట? అబ్బాయి అంటే ఏం చేస్తున్నాడట? టార్చర్. ఓర్పుతో ప్రార్థన చేయి. నీ తల్లికి చెప్పు, తండ్రికి చెప్పు. నీ తల్లిదండ్రులకి దగ్గర కూర్చుని, ఇదిగో డాడీ, ఇది డాడీ చెప్తావుగా. డాడీ రీఫుల్ అయిపోయింది చెప్తావుగా. డాడీ బస్ పాస్ అయిపోయింది. డాడీ ఫీజు కట్టమన్నారు. డాడీ బట్టలు కొనుక్కోవాలి డాడీ చెప్తావుగా. చెప్పో డాడీ. ఒక అబ్బాయి నన్ను చూసి వారగా నవ్వాడు. మో సీక్రెట్ వచ్చేది అప్పుడు. 4 పిన్ కోడ్లు కాస్త 15 పిన్ కోడ్లకు వెళ్ళిపోద్ది. 2 గీతలు కాస్త మొత్తం అమలాపురం అంతా తిరిగేస్తాయి గీతలు. లాక్ కోడ్, వాట్సాప్కు లాక్ కోడ్, ఫేస్బుక్ లాక్ కోడ్, ఫోన్స్కు లాక్ కోడ్. ఎందుకండి బ్రతుకు? దేవుడు అన్నాడు, నువ్వు ఏ ప్రజల్లో ఉన్నావో దాని నుంచి నేను విడుదల చేశాను అని. హల్లెలూయా. మళ్ళా నీకు నువ్వుగా బందీగా వెళ్ళమాక, నిన్ను విడుదల చేయడానికి, నన్ను ఆ బందీల్లోంచి విడుదల చేయడానికే ఆయన ఓర్పును సహించి మన దగ్గరికి వచ్చాడు. మనం మరలా ఏ బందీలోకి వెళ్ళొద్దు. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే యవనస్తులకు చెప్తున్నాను, ఇప్పటికే నువ్వు లవ్లో ఉండొచ్చో, ఈ మాటలు నేను బాధించవచ్చో, అయినా సరే అది మహానందంగా ఎంచుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యా ఈ సమయంలోనే నాతో మాట్లాడు ప్రభువా. నిజమే, నా జీవితం ఏమైంది?
పాడైపోయింది. నేను ఓర్పు అన్నది చూడకుండా, నా తల్లిదండ్రులు ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచన లేకుండా నేను ఈ దారిలో వెళ్ళి పాడైపోతూ ఉన్నాను. నాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేస్తే నీ యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చబోతాడు. గుర్తుపెట్టుకున్న సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులకు కన్నీరు తెచ్చే కొడుకులు కూతుళ్ళు, నేనేమన్నాను తెలుసా, కొడుకులు కూతుళ్ళు సొదొమ గొమొర్రాలో ఉన్న జనాల కంటే దరిద్రులు అంటాను. అది గట్టిగా చెప్తాను. తల్లిదండ్రుల యొక్క కన్నీరు నీ ఎదుగుదలకు నాశనం అయితే చూసుకో. ఏ క్షణాన కూడా తల్లికి తండ్రికి కన్నీరు పెట్టచ్చు మాక. తల్లి తండ్రి సన్మానించమని దేవుడు అంత గొప్పగా ఎందుకు చెప్పాడంటే, తల్లి తండ్రిని సన్మానించడం అంటే వారిని ఆనందంగా ఉంచటం. నీ మాటల్లో, నీ చేతల్లో, నీ క్రియల్లో, నీ ఆలోచనల్లో, నీ చదువుల్లో, నీ ఉద్యోగంలో, రేపు నీ వివాహ విషయంలో, వివాహమైన తర్వాత వారితో ఉండే విధానాల్లో ఓర్పుతో వారికి నువ్వు ఆనందాన్ని పంచివ్వడమే క్రైస్తవ జీవితం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వాగ్దానాలు దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఓర్పుతో ఉండాల్సిందే. పెళ్ళైన వాళ్ళు చెప్తున్నాను, తల్లిదండ్రులు దూరంగా ఉండమాకండి దయచేసి. చేతులు జోడించి చెప్తున్నాను, తల్లిదండ్రులు మీతో ఉండేది చాలా తక్కువ సమయం. తల్లిదండ్రులు మీతో ఉండే తక్కువ సమయం, దేవుడు నీతో ఉండేది ఎక్కువ సమయం. నువ్వు ఆ తక్కువ సమయం వాళ్ళతో ఉంటే దేవుడు ఎల్లకాలము నీతోనే ఉంటాడు. హల్లెలూయా. చాలామంది అనే మాట, నా భార్య ఒప్పుకోదండి. ఆవిడ ఒప్పుకోవడం ఎవరికి కావాలండి? ఆవిడ నీ బుర్రమైందే. ఆవిడ ఒప్పుకుంటే ఒప్పుకోదని పక్కనచ్చు. నువ్వు నీ తల్లిని చూసుకోవాలని తెలీదా? నీ తండ్రిని చూసుకోవాలని తెలీదా? నీ కుటుంబాన్ని చూసుకోవాలని నీకు తెలీదా? ఆవిడ ఒప్పుకోవడం ఏంటి? ఆవిడ మధ్యలో వచ్చింది, మధ్యలో దేవుడు ఏర్పరిచాడు. ఆవిడికి ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటుందో అప్పటి వరకు ఉంటుంది. నువ్వు నీ తల్లిదండ్రిని డైరెక్ట్గా చెప్పు, నువ్వెంతో నీకంట గొప్ప నా తల్లిదండ్రులు, దేవుడిచ్చిన తల్లిదండ్రులు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పాలా. నా భార్యకి నేను అలాగే చెప్పా, నా భార్యకి నేను అలాగే చెప్పా. చాలా రోజులు మీ అమ్మ గొప్పే, మీ నాన్న గొప్పే. ఎందుకు గొప్ప? నన్ను ఎంత వారిని చేశారు. హల్లెలూయా. ఎంత వారిని చేశారు. ఆ దేవుడిచ్చిన శక్తితో, ఓర్పుతో. నేను బాధలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, నా కాలేజ్ ఫీజులు, నాకు నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ అడుగులో వెళ్ళినా, నా కొడుకు బంగారం, నా కొడుకు గొప్ప అనుకుని కాపాడిన తల్లిదండ్రులు గొప్పే. తర్వాత నిన్నిచ్చాడు దేవుడు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత నువ్వు గొప్ప. ఆమేన్. తర్వాత నువ్వు గొప్ప. నిన్ను కూడా తక్కువగా ఏం చూడను. వారి విలువ పౌలు విలువ పౌలుది, పేతురు విలువ పేతురుది, తోమా విలువ తోమది. దేవుడి విలువ దేవుడిదే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీకు నీ తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో నీ భర్తకు వారి తల్లిదండ్రులు కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే అత్తమామల దగ్గరికి పంపించిన అల్లుడు ఇక్కడ ఎవరైనా ఉంటే యేసుక్రీస్తు వారి దివ్యనామంలో చెప్తున్నాను, ఎంతో శ్రద్ధాసక్తులతో ఆ పిల్లని పెంచుతారు. ఎంతో గొప్పగా ఓర్పుతో పెంచుతారు. ఆ బిడ్డను తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారు? నీ చేతిలో బహుమానం వాళ్ళు పెడితే బహుమానం ఇచ్చిన వాళ్ళని గౌరవించాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బహుమానం ఇచ్చిన నీ అత్తమామలను గౌరవించాలి. నువ్వు నీ శత్రువులు నీ ఎదుటకు వచ్చి నువ్వు గొప్పవాడవు అని దేవుడి నామంలో చెప్తారు. నువ్వు ఓర్పుగా ఉంటే. నీ వ్యాపారంలో కూడా చెప్తున్నాను బ్రదర్, ఓర్పు అన్నది నువ్వు పాటించి. నిన్ను మోసం చేసి ఉండొచ్చు అందరూ, నేను ఇబ్బంది, క్రైస్తవులనే మోసం చేస్తారు, క్రైస్తవులనే శోధిస్తారు, క్రైస్తవులనే ఇబ్బంది పెడతారు, క్రైస్తవులనే దిగజారుస్తారు. కానీ దిగజార్చబడిన క్రైస్తవులు వారి ముందే దేవుడు గింట్లో నుంచో పెడతాడు. హల్లెలూయా. పర్వతమే శక్తివంతంగా నిలబడతాడు. ఎక్కడ పడిపోయాడో యోబు మరలా అక్కడ లేపాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ పడిపోయాడో దావీదు మరలా అక్కడే రాజుగా వెలుగొందాడు. ఎక్కడ హింసింపబడ్డాడో దానియేలు అక్కడే రాజు పైన కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓర్పు అన్నది నీ జీవితంలో చాలా ముఖ్యం. ఈ 2025 వర్తమానం నీ జీవిత గుండెల్లో ఉండిపోనుగాక. ఆ ఓర్పు ఉండాలా. ఓర్పు అసలు చాలా ఓర్పుగా ఉండండి. భార్య భర్తల మధ్యన కూడా ఆ అమ్మాయి గిన్నె ఇసిరేస్తే నువ్వు తప్పేలా ఇసిరేక మళ్ళీ మీరే కొనుక్కోవాలి. అర్థమైందా? అమ్మాయి కప్పు పగలగొట్టిందంటే నేను సాసర పగలగొట్టేస్తుంటే కుదరదు. అర్థమైందా? దేవుడి నామంలో ఏమనాలా, నిన్ను గట్టి కోప్పడిపోయిందంగో చాలా బాగుంటారండి మీరు కోపంలో, భలే ఉంటారు అసలు. రోజు అలా కోప్పడిన బాగుంటుంది అన్న అలా నవ్వుతాడు ఆయన. మీ భర్త ట్రిక్లన్నీ నీకు తెలుసమ్మా, మేము చెప్పవసరంలా.
కానీ ఎక్కడ ఉపయోగించాలో నీకు తెలుసు. అదే దేవుడి నామంలో చెప్తున్నాను నేను. అన్నీ నీకు తెలుసు. ఎలా తెలుసో చెప్తాను. ఇష్టమైన శారీ కొనిపించుకున్నావు కదా నువ్వు క్రిస్మస్కి, ఇష్టమైన శారీ కదా, నువ్వు నీకు నచ్చిన శారీ కొనిపించుకున్నావు కదా. కానీ ఆయనకి అది కొనడం ఇష్టం లేదు, ఎందుకు డబ్బులు ఎక్కువ కాబట్టి. అయినా అది కొనిపించుకున్నావు నువ్వు. నీకు తెలుసు ఆయన ట్రిక్ అంటే ఆ శారీ ముందు అమ్మాళ్ళు కొనే శారీలు అనుకోండి, రేట్లు చూడరు, కలరే చూస్తారు. భర్త కొని శారీ అనుకోండి, బాగలేదు 5,000, చాలా బాగుందండి ఇది, ఈ కలర్ లేదు నాకు. అదే అమ్మాలు కొన్నారు అనుకో, అమ్మా 400 చాలమ్మా, ఎందుకు ఏమ్మా మా ఆయన కొంటాడు. అల్లుడు కూడా అంతే. అల్లుడు ఇది మామూలుగా 250 రూపాయలు టీషర్ట్ కొనేసుకుంటాడు. కానీ అత్తగారింటికి వెళ్ళి ఏంటది, నేను ఎప్పుడు వేయలేదు అది, ఇప్పుడు వేయలేదంటే ఈయన మామూలుగా వేసుకునేది ఎలాగంటే సిరిగిపోతాయి. 5,000 ఇవ్వాలి, 5,000 అమ్మయ్య. ప్రతి దానికి ఓర్పుతో ఎదురు చూడండి. ఇచ్చిన దాని సమృద్ధితో సాటిస్ఫై అవ్వడం నేర్చుకోండి. హల్లెలూయా. నీ భర్త నీకు ఏం చేయాలో నీకు అన్నీ తెలుసు. సో నీ భర్త యొక్క ఓర్పు ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే కృప కూడా దేవుడు నీకు ఇవ్వబడును గాక. అంటే కుటుంబాలు బాగుంటే, గుర్తుపెట్టుకోండి, కుటుంబాలు బాగుంటే సంఘాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటే బయట దేశమంతా బాగుంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ముందు కుటుంబాలు కట్టబడాలి. అందుకే చెప్తున్నాను నీ మాటలో, వాగ్దానం వైపు నీ కుటుంబం వెళ్ళాలి. వాగ్దానంలో నీ కుటుంబం ఉండాలంటే ఓర్పు అన్నది నీకు చాలా స్పష్టంగా ఉండాల్సిందే. ఓర్పు చాలా అవసరం. ఓర్పు అంటే చెప్తాను ఎలా అంటే, మనం బిడ్డ మామూలుగా చదువు హోంవర్క్ చేస్తుంటాడు. హోంవర్క్ చేస్తానని ఆడు అన్నీ చూడాలి. ఆడు రాస్తాడు, నువ్వు గబగబా తీసుకుని రాసేస్తే ఎలాగా? చాలామంది తల్లులు చేసే పని అదే. మా వైఫ్ కూడా అంతే. అరే లేట్ అవుతుంది హెలి, ఇంకా అడిగేం వస్తుంది, అడిగేం రాదు, వాడు చేస్తాడు, ఎదురు చూడు. ఈ ఓర్పు ఎగ్జామ్లో పనికి వస్తుంది అడిగి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ నువ్వు పట్టుకొచ్చినప్పుడు వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అలా కాకుండా నువ్వు రాసావు అనుకో, ఆడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకోతాడు. ఎరా అంటాడు, నువ్వే రాసావు, నువ్వే రాసావు, ఏరా నువ్వు అదెందుకు? ఇక్కడ వరకు నేను రాశానమ్మా, అక్కడి నుంచి నువ్వు రాసావు, అందుకే నాకు రాలేదు. దేవుడు అదే చెప్తున్నాడు. ఏంటంటే నీకు ఎద్దాము అని ఆలోచించాను, అక్కడి వరకు వచ్చావు, అక్కడి నుంచి నువ్వు దారి తప్పిపోయావు. మోషే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు రావాలి. ఎస్, నేను చెప్పిన మాటల్లా విన్నావు, నేను చెప్పిన పడల్లా చేసావు, కానీ నా మాట మీరి పని చేసావు. నువ్వు ఇక చాలు, ఇంకా రావసరం లేదు. మోషే ఎంత బాధపడి ఉంటాడు, మోషే ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలని ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఎండ దెబ్బ, వాన దెబ్బ, ఏ దెబ్బ తగలకుండా ఎప్పుడు పడితే అప్పుడు మన్నా ఇస్తూ, ఎప్పుడు పడితే వాళ్ళు కాపాడుతున్న మోషే ఎక్కడ ఆగిపోయాడు? ఓర్పుతో ఉన్నవాడు ముందుకు వెళ్ళే స్థితిని దేవుడిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకున్న సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుటుంబంగా ఓర్పు లేదేమో. ఆ ఓర్పు దేవుడు నీకు శక్తివంతంగా ఇవ్వబోతూ ఉన్నాడు. మూడో మాట చెప్తాను. మొట్టమొదటి మాట నేను చెప్పాను, నీ లోపల నుంచి జరగాల్సినవి అన్నీ. ఎక్కడి నుంచి? ఇంటర్నల్గా, బయటికి చెప్తాను, కంగారడొద్దు. లోపల నుంచి ఫస్ట్ ఏంటి? బద్ధకం వెడనాడాల. చర్చికి వచ్చి అనమాకండి. చిన్న మాట, బస్ స్టాండ్కి వెళ్ళారు, బస్సు 11:15 వస్తుంది. 11:12 నిమిషాల వరకు ఎదురు చూశారు. బస్సు వచ్చింది, అక్కడ ఉంది, నిద్ర వేరు, బస్సు వెళ్ళిపోయింది. బస్సు ఏది పడుకున్నాక వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, ఇక్కడ చెప్తా, దేవుడి మాట కొరకే సంఘానికి వస్తున్నాను. నీ దగ్గరికి చాలా మాటలు వస్తాయి, నీకు వచ్చే మాట వస్తుంది, నువ్వు నిద్రయో నీ పక్క నుంచి పోయింది అంతే. నీకు వచ్చే మాట నీ దగ్గరికి రావాలి, కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు తీసుకోలేకపోయావు. అందుకే అంటున్నాడు, వాగ్దానాలు తీసుకునే వ్యక్తి మెలకువగా ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానాలు తీసుకునే వ్యక్తి ఎప్పుడు మెలకువగా ఉండాలి. అందుకే బద్ధకం విడనాడాల. రెండోది ఓర్పు. మూడో మాట అంటాడు ఆయన, ఏమంటాడంటే విశ్వాసం అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటి? నమ్మకం అంటే
నేను ఇక్కడ నిలబడతాను అన్నది నమ్మకం అయితే, నేను నా చేత దేవుడు మాట్లాడిస్తున్నాడు అన్నది విశ్వాసం. హల్లెలూయా. నమ్మకం అంటే నీకు నువ్వుగా చేసేది, విశ్వాసం అంటే దేవుడు చేస్తున్నాడని నమ్మేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసము దేవుడి నుండి వచ్చేది. గుర్తుపెట్టుకో, ఉద్యోగం లేదు నీకు, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, నీకు నమ్మకం ఖచ్చితంగా ఇస్తాడని దేవుడి మీద విశ్వాసం. ఎవరొస్తున్నారు మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలదును, అది నీ నమ్మకం అయితే, ఎగ్జామ్స్ రాసేటప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు అన్నది విశ్వాసం. ఆ విశ్వాసపు క్రియలు మీకు ఉండాలి. అందుకే ఎఫ్సీలు రాసిన పత్రికలు అంటాడు ఆయన, 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసం అన్నది ఎక్కడో సూపర్ మార్కెట్లో ఏం దొరకదు. ఎవరివ్వాలి? గాడ్స్ గ్రేస్, దేవుడిచ్చే వరం. ఇంకో మాట ఇదే దాంట్లో 4వ అధ్యాయంలో కిందకి వెళ్తే ఉంటుంది, 13వ వచనంలో అంటాడైనా, ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరి సువార్తలుగాను, కొందరు కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇంకా మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేతన వంచనతోను తప్పుడు మార్గములకు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవచ్చున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడమారై ఎట్టుండ్లక అని కింద క్రీస్తు ప్రేమ కోసం చెప్తాడు ఆయన. అది విశ్వాసం. ఎవరి పనులకు ఇచ్చాడు దేవుడు, ఎవరి పనులలో చేయమన్నాడు దేవుడు. నీ భర్త పైన విశ్వాసం ఉంచు, నమ్మకం కాదు. నమ్మకం మీ ఇద్దరు పెళ్లి చేసినప్పుడు దేవుడు ఇచ్చాడు నీకు, నమ్మకం కొన్నాడు, భార్య భర్తలేరు. విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా నా భర్త నా పైన ప్రేమ కలిగి ఉన్నాడు, హల్లెలూయా, నా బిడ్డల పైన ప్రేమ కలిగి ఉన్నాడు, నా పైన నా భార్య ప్రేమ కలిగి ఉంది, మేమందరము కుటుంబముగా దేవుని మీద ప్రేమ కలిగి ఉంటాం. అది విశ్వాసం. విశ్వాసం అంటే మళ్ళీ చెప్తున్నాను, కనిపించినవి కనిపించేలా చేసేవి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనిపించనికేమి, కానీ నువ్వు అనుకుంటే నమ్మకంతో దేవుడిని ఎదుటుగా ఇచ్చేవి. ఇది 3వ మాట. ఈ 3వ మాట చెప్పిన తర్వాత ఈ 3 ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇవి ఇన్సైడ్, నీ ద్వారా వచ్చేవి. బద్ధకం విడనాడాలా, ఓర్పుతో చూడాలా, విశ్వాసంతో ఎదురు చూడాలి. ఆమేన్. 3 మాటలు చెప్తాను. ఇంకో 3 మాటలు ఈ ఖచ్చితంగా చేయాల్సిన మాటలు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈరోజే కొత్త సంవత్సరంలో వచ్చిన వాళ్ళు ఉన్నారా? చెయ్యత్తర్లే అంటే ఎత్తితే అభినందిందామని అంతే. ఇప్పుడు ఏమో అభినందించలే, అయిపోయింది. టైం వచ్చినప్పుడే ఎత్తాలి. ఆయన 2వ రాకడ వచ్చినప్పుడే మనం చేతులు ఎత్తి వెళ్ళాలి పైకి. వెళ్ళిపోయిన తర్వాత ప్రభా ఎక్కడున్నావు అంటే వెళ్ళిపోయాను, మళ్ళీ వస్తానంటాడు ఆయన. దేవుడి క్రియలు చాలా గొప్పవండి. సేవకులు కానీ, పరిచారకులకు కానీ, విశ్వాసులకు కానీ ఆయన పని ఆయన అనుకున్న సమయంలో మనం చెయ్యాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం అనుకున్న సమయంలో చేస్తే ఆ పని ఎప్పటికీ నిలబడదు. చూడండి, ఇక్కడే అంటాడు ఆయన, మొట్టమొదటిగా మందిరముకు, అంటే ఒకటి నీ ద్వారా అయితే, రెండోది మందిరం ద్వారా అయ్యే పనులు చెప్తాను. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆరాధనకు క్రమం తప్పకుండా హాజరవ్వాలి. హల్లెలూయా. ఆరాధనకు హాజరవ్వలేని వాళ్ళు పరలోకంలో హాజరుపడ్డలో మీ నంబర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. దేవుడి క్రియల చొప్పున దేవుడి ఆరాధించే స్థలమునకు మీరు రాని ఎడల మీ పేరు జీవగ్రంథంలో లిఖించబడదో. ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. 2-3 ఎక్కడైతే నా నామంలో గొప్పగా ఉంటారో నేను అక్కడ ఉంటాను అన్నాడు దేవుడు. ఉంటాను. బైహార్ట్ చేయమాకండి, డైవర్ట్ చేయమాకండి, పోస్ట్ పోన్ చేయమాకండి. మీరు ఎక్కడికో వెళ్ళాలని వాయిదా వేయమాకండి. పనులు వాయిదా వేయండి, ప్రయత్నాలు వాయిదా వేయండి, క్రియలు వాయిదా వేయండి, ఆలోచనలు వాయిదా వేయండి. మందిరానికి వెళ్ళడం మాత్రం ఆలోచన చేయొద్దు, ఏ విధంగానూ వాయిదా వేయొద్దు. హల్లెలూయా. యవనస్తులకు చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఆరాధనకు రావడం అంటే ఏదో కూర్చుని వెళ్ళిపోయేది అనుకోమాకండి. ఆరాధనకు రావడం అంటే దేవుడి యొక్క ప్రధాన దూత శబ్దము వినడానికి వచ్చినట్టుగా రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
చాలామంది యవ్వనస్తులు సినిమాకి వెళ్తారు, కన్ను ఆర్పుతారా? కన్ను. సినిమాకి వెళ్తే సెల్ ఫోన్లో ఫోన్ ఎత్తాను, మేము ఆర్గన్ హలో థియేటర్లో ఉన్నానే, మళ్ళీ చేస్తాను, నేను పట్టలేదు నాకు. అదే ఇక్కడ అనుకోండి బయటకు వస్తున్నాను, వాకింగ్ చెప్తున్నారు, అయిపోతుంది, బయటకు వస్తున్నాను. ఫంక్షన్కి వెళ్తారు, ఫంక్షన్ ఇక్కడ మూమెంట్ ఉంది, తర్వాత చేస్తాను, ఓకేనా? ఎంత బిజీ అయినా సరే, ఎంత బిజీ అయినా, అది ఆరాధన అనుకో, ఇంకా వాక్యం మొదలట్లేదు, పర్లేదు మాట్లాడు, ఇంకా వాక్యం ఇంకా మొదలట్లేదు సార్ పాస్టర్ గారు, చూడలే ఏమన్నారు, కామన్ అయింది మాకు, చూడరా పాస్టర్ గారు చూడకపోవచ్చు, పక్కోళ్ళు చూడకపోవచ్చు, ఎదుటోడు చూడకపోవచ్చు, కానీ ఆ దేవుడు అన్ని గమనిస్తాడు. చూసుకో, దేవుడికి స్తోత్రం. ఆ దేవుడు అన్నీ గమనిస్తాడు. నువ్వు చేసే పని, నువ్వు ఆలోచించే ఆలోచన, నువ్వు ఉండే విధానం, నువ్వు నడిచే నడక, అన్నీ దేవుడు చూస్తాడు. ఆరాధన ఖచ్చితంగా రావాల్సిందే. దేవుడి క్రియలు పట్టుకుని దేవుడి క్రియల్లో నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు ఆయన 10వ అధ్యాయము 24-25 వచనాల్లో, 24-25 అంటాడు, కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగా చేయించు, ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకడినొకడు పురికొల్పోవాలని ఆలోచింతుమో. ఒకరికొకరు చెప్పాలా, అరే నువ్వు మందిరానికి రాలేదేంటి, రావాలి, నేను వెళ్ళానుగా, నువ్వు కూడా రావాలని వెంట పెట్టుకురండి మీ ఫ్రెండ్స్నే. మీరు కూడా, ఎందుకు రావట్లేదు నువ్వు మందిరానికి, రా మధ్య వెళ్దాం అని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చో, ఆవిడ వచ్చే వరకు ప్లేసులు ఏమి ఉండవని ఉంటుంది. కొంతమంది చాలామంది కుర్చీలు దొరకవేమో నాకు, ఫ్యాన్ కింద ఉండదేమో నాకు. ఆరాధన అన్నదే ఎక్కడ చేసినా పరిశుద్ధమైనదే. హల్లెలూయా. ఎలా చేసినా పరిశుద్ధమైనదే. ఆరాధనకు వచ్చేటప్పుడు వారిని వీరిని వదిలేసి రావద్దు. నీ పిల్లలు అంటారు, అమ్మా నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తానని. ఆడు వచ్చే వరకు రాకును, ఆడు రాడు. ఆడు నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడ పోతాడు? పాపం నువ్వేమో గేట్ వైపు చూస్తూ ఉంటావు, వచ్చాడా రాడు. ఆడు నువ్వు చేయి పట్టుకు తీసుకురా, నీ బిడ్డని, నీ భర్తను చేయి పట్టుకు తీసుకురా, నీ భార్యను బండి మీద తీసుకురా. నీ భార్యను దింపేసి వెళ్ళిపోయే భర్తలు ఉంటారు కొంతమంది, వాళ్ళు గొప్పోళ్ళు అనమాట, మామూలు గొప్పోళ్ళు కదా వాళ్ళు. ఇక్కడ దింపేసి ఏ టైం అయ్యిద్ది, ఎంత అయ్యిద్ది, మొత్తంలే చెప్పిల్లు. అలాంటి భర్తలకు వెళ్ళి చెప్పండి, ఆవిడ మీకోసం మాట్లాడాడు ఆయన కూడా కూర్చోబెట్టాలా, తీసుకొచ్చి, అమ్మా ఇదిగో నీకోసం మాట్లాడండి ఆయన, నీకోసమే దేవుడు మాట వచ్చింది ఈరోజు, అక్కడ దింపేసి వెళ్ళిపోతారట, అలా రావద్దు అంటారు. నువ్వు మందిరానికి వచ్చి కూర్చుని వెళ్తే నువ్వు చేయి పనులన్నింటిలోనే అభివృద్ధి ఉంటుంది. ఒకవేళ నీ భర్త ఇక్కడ దింపెళ్తే ఏ పని కాదు, అది దేవుడి క్రియల ప్రకారం ఏ పని కాదమ్మా. నువ్వు చెప్పు నీ భర్తకి, ఆరాధనకు క్రమం తప్పకుండా హాజరవ్వాల్సిందే. ఒకరినొకరు పురుగొల్పుకుంటూ ఉండాలా దేవుడి నామంలో. అమ్మా రేపు ఆరాధన ఉంది, ఏ టైంకి వెళ్దాం, కొద్ది ముందు వెళ్దామా అని మాట్లాడుకోవాలి. అది కాదు కదా. అదిగా సిఎంఆర్ల ఆఫర్లు ఎలా ఉన్నాయి, కొత్తగా KFC పెట్టారట, 4 మొక్కలు కొంటే మొక్క ఫ్రీ అట. ఇవే మన ఆలోచనలో, ఇవే కదా. రాత్రి సీరియల్ ఏమైందమ్మా, ఆడాన్ని చంపేశాడా, నీకు తెలీదా, నాకు కరెంటు పోయింది. కరెంటు పోవడం కాదు, మొత్తం ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోవాలి నీకు. సీరియళ్ళు అడుగుతారు, సినిమా అడుగుతారు, డిస్కౌంట్లు అడుగుతారు, చివరికి రేషన్ వెహికల్ వచ్చిందో లేదో కూడా అడుగుతారు మీరు. కానీ రేపు మందిరానికి వెళ్తున్నావా అన్నమాట అడగరు. కుర్రోళ్ళు మరీ గొప్పోళ్ళు వెళ్ళవు. ఎరా చర్చికి వెళ్తున్నావా, నేను వెళ్తలేదు, నేను కూడా రాలేరా. వాడు వెళ్ళకపోయినా నువ్వు రావాలి. తమ్ముళ్ళు చెప్తున్నాను, వారు వెళ్ళకపోయినా మీరు రావాలి. బైబిల్ ఉండాలి చేతుల్లో, అర్థమైందా? మొబైల్ పక్కన పెడేలా, బైబిల్ ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చాలా విలువైనది. ఈ గ్రంథం ఇప్పుడు నువ్వు మోస్తే నీ జీవితాంతం నిన్ను దేవుడు మోస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ గ్రంథం నువ్వు మోసేవాడిగా ఉండాలా. ఈ గ్రంథము ఆరాధనకు వచ్చినప్పుడు హృదయానికి హత్తుకుని మీరు సిస్టర్స్ మీరు వస్తూ ఉంటే దేవుడి క్రియ నాతో ఉంది అని ధైర్యంతో రావాలా. హల్లెలూయా. ఇలా పట్టుకుని తమ్ముళ్ళు వస్తే ఈ ప్రపంచంలో దేవుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నా చేతిలో నుండి నన్ను నడిపించబోతూ ఉన్నాడు అనే క్రియల్లో నువ్వు ఉండాలా. అదే చాలామంది ఇంకొక గొప్ప కార్యం చెప్తాను నేను. పాస్టర్ గారు పాపం చెప్పు ఉంటారు 31వ తారీఖు ఏమనంటే, బాప్తిసాలు తీసుకోండియా. నేను పెర్ఫెక్ట్ ఏంటట, పెర్ఫెక్ట్ అవ్వాలట బాబు. పెర్ఫెక్ట్ అయ్యే వరకు తీసుకోడట ఎవడు. జీవితంలో పెర్ఫెక్ట్ అవ్వను తెలుసా, గొప్ప సత్యం చెప్తున్నాను నేను.
ఎప్పటికీ పర్ఫెక్ట్ అవ్వవు. నీకు 99 ఏళ్ళు వచ్చినా నువ్వు పర్ఫెక్ట్ కావు దేవుళ్ళో. బాప్తిస్మం అన్నదే పెర్ఫెక్ట్ అయిన దేవుణ్ణి ఇంపెర్ఫెక్ట్గా ఉన్న నువ్వు నడిపించడానికే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి దగ్గరికి పెర్ఫెక్షన్ కోసం నడిపించేదే బాప్తిసం. దేవుడి క్రియలు నీకు వెలుగుగా చూపించడానికి నడిపించేదే మారు మనస్సు. అవి ఉండాలి నీకు, ఖచ్చితంగా అవి ఉండాలి. తమ్ముళ్ళు వాయిదా వేసుకోకండి. చెల్లి మీరు కూడా పెళ్ళైనప్పుడు ఎలాగ ఇస్తారు కదా అన్నయ్య, ఏడా పెళ్ళైనప్పుడు ఇస్తారా? పెళ్ళికి తీసుకునే బాప్తిసాలా కాదు. ఆరాధనకు వస్తూ క్రమం తప్పకుండా దేవుళ్ళో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుడి యొక్క రక్షణను పొందుకునే మనిషిగా నిలబడాలి. అప్పుడు నీ వాగ్దానం స్వతంత్రించబడుతుంది. అప్పుడు నీ వాగ్దానం గొప్పగా ఉంటుంది. అప్పుడు నీ క్రియలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుడి క్రియలు చెప్పురా చెబుతూ ఉన్నాను. నా వాగ్దానం దేవుడు చెప్పాడు, వారిలో ఒంటరైనాడు 1000 మంది అగును అని. అబ్రహాముని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు కూడా అన్నీ ఇవ్వచ్చు. ఆయన ఇవ్వలా. ఏం చేశాడు? నడిపించాడు, శ్రమ పాలై చేశాడు, కష్టాలను పరిచయం చేశాడు, ఇబ్బందులు పరిచయం చేశాడు, అబద్ధ హృదయాన్ని తీసివేశాడు, ఇబ్బందికరమైన మనుషులు వదిలించాడు. వారిలో ఉన్న అశాంతి, వారిలో ఉన్న ఇబ్బందికరమైన స్థితులు వదిలించి అప్పుడు ఇస్సాకునిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఉండాలా. నువ్వు ఎక్కడ మందిరానికి వస్తే ఆ మందిరానికి క్రమం తప్పకుండా హాజరవ్వాలి. దాంట్లో మళ్ళీ ఆలోచన ఏమీ లేదు. సేవకుడు ఎంతో ప్రేమగా డిసైడ్ అయి ఉంటారండి. దేవుని దూత సేవకుడు అంటే, మళ్ళీ చెప్తున్నా, దేవుని యొక్క దూత, దేవుడు ఇచ్చిన మాటను మీకు చెప్పే దూత ఆయన మాట. ఆయన ఏ సేవకుడు కూడా వారికి వారి మాటలు చెప్తే నిలబడలేరు. దేవుడి మాట చెప్తేనే నిలబడదు. అది నీకు సంబంధించిన మాట అయి ఉంటుంది. అందుకే ఆరాధనకు క్రమం తప్పకుండా హాజరవ్వాలి. ఆయన అంటాడు చూడండి, అక్కడ ఒకరినొకరు ఏమంటున్నాడు ఆయన, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోమంటున్నాడు ఆయన. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలట. ఇంకో మాట అంటాడు ఆయన, ప్రేమ చూపుటకు సత్కారములు చేయుటకును. ప్రేమ చూపాలా. ఈ సంఘంలో చాలామంది అది అక్కడ కూర్చుందంటే నేను ఇక్కడ కూర్చోను. ఏటట మామూలుగా ప్రైజ్లోడండి, వందనాలండి. ఆవిడ అలా కూర్చుందా, నన్నే చూస్తుందా చూడు. వాళ్ళని చూడటం ఎందుకు, దేవుడు చూస్తున్నాలే చూడు. వాళ్ళ వీళ్ళు చూస్తే ఏం పని అవుతుంది నీకు, ఎవరు చూడాలి? దేవుడు. ప్రేమ ఉండాలి మందిరంలో. మందిరంకి వచ్చిన వెంటనే దేవుడి క్రియల చొప్పున నువ్వు కట్టబడాలా. బయటికి వెళ్ళినట్టునే దేవుడి క్రియల చొప్పున నువ్వు నడిపించబడాలి. ప్రేమ చూడండి, ఆయన అంటాడు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును. ప్రేమ వేరు, సత్కారం వేరు. సత్కారం అంటే ఏంటి? సత్కారం అంటే ఏంటి? ఆగాగు దండ ఎత్తున్నదా. నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి, నీకు శత్రువు ఉందనుకో, మందిరంలోకి వచ్చినండి ప్రైజ్లాడమ్మా. నీకు తెలుసా, నీ శత్రువు ఎదుటికి వెళ్ళి నువ్వు ప్రైజ్లాడి చెప్తే గుండెల్లో అగ్నిగుండం పేలిపోద్ది. అలాగే తెలుసా? నాకు ఆఫీసులో శత్రువులు ఉన్నారు. మొన్న నేను ప్రామిస్ కార్డ్ పట్టుకెళ్ళి, అయ్యా మీకోసం ప్రార్థన చేసి తీశాను, మీ జీవితం చాలా బాగుంటుందండి, మీరు ఎప్పుడు బాగుండాలో అలాగే ప్రార్థన చేస్తున్నానంటే, సాయంత్రం వరకు కొట్టుమిట్లు ఆడిపోయి సాయంత్రం వచ్చి అంటాడు, చాలాసార్లు తిట్టుకున్నాను సార్ మిమ్మల్ని, సారీ నిద్రట్టట్లేదండి, నాకు మధ్యాహ్నం అన్నం లేదు తెలుసా. ఏమండి అన్నాను, నా కోసం ప్రార్థన చేసి ప్రామిస్ కార్డ్ తీసారా, మీరు నాశనం అయిపోవాలని చూశాను. నేను మీ మీద అనేకమైన చెప్పాను పై ఆఫీసర్కి వెళ్ళి. ఎవరు చూసుకున్నారో? యుద్ధము యుద్ధము యుద్ధము. ఎస్, మంద కాదు యుద్ధం, ఆయనదే. గర్భఫలం లేదు 20 ఏళ్ళ నుంచి అతనికి. వచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీకు పుట్టబో గర్భఫలమును బహుగా దీవిస్తానని వచ్చిన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి మాట అది శత్రుత్వం అన్నదే మనము ఏర్పరచుకున్నదే, దేవుడిచ్చింది కాదు. ఏదైతే ఏర్పరచుకున్నావో అది పోవాలంటే ప్రేమ సత్కారములు ఒకరినొకరు ఇచ్చుకోవడానికి మందిరం ఎదురు చూస్తూ ఉంది. ఈ మందిరముకు నువ్వు రావాల్సిందే. ఈ మందిరములో ఆయన ఆరాధించాల్సిందే. ఈ మందిరములో దేవుడి క్రియలను పట్టుకుని ముందుకు వెళ్ళాల్సిందే. ఆ క్రియలో ఆలోచన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దయచేయబడునుగాక. ఇంకొక మాట ఇక్కడే అంటారు, సమాజంగా కూడుట మానక ఒకడినొకడు ఏం చేయమంటున్నాడు? హెచ్చరించడం అంటే ఏంటి? ఒకడు తప్పు చేస్తున్నాడు అనుకో, నీకు తెలుసు, చెప్పడికి బాబో యు ఆర్ డూయింగ్ మిస్టేక్, యు ఆర్ కమిటింగ్ మిస్టేక్,
నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. చెల్లెళ్ళకి చెప్తున్నాను, ఇక్కడ చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు, వారందరికీ దేవుడి నామంలో చెప్తున్నాను. మీరు చాటింగ్ చేస్తున్నప్పుడు నీకు ఇబ్బందికరమైందో చెల్లి దగ్గర కనిపించింది అనుకో, అక్కడ ఇక్కడ చెప్పమాక, ఆ అమ్మాయికి చెప్పేమని. నువ్వు తప్పు చేస్తున్నావు, చాలా తప్పు చేస్తున్నావు. మనం దేవుని బిడ్డలం, గుర్తెట్టుకో. రేపు నీ తల్లిదండ్రులు తలదించుకునే స్థితి వస్తుంది అంటే ఆ అమ్మాయి ఏమంటా తెలుసా, నువ్వు చేయలేదండి మొన్నటి వరకు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేనా, ఎవరి పనాలు చూసుకునేలాగా ఉంటుంది. తర్వాత అందరూ నీ పని చూస్తారు. ఆ సమయం మనం తెచ్చుకోకూడదు. ఆడబిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆడబిడ్డలకు చెప్తున్నాను, ఆడబిడ్డలు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏం ధరించుకోమని, శిరస్రావణం అంటే హెల్మెట్ ధరించుకోమన్నాడు, హెల్మెట్ నడుముకి కట్టుకోమన్నాడు, దండి. ఆడబిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనలో, విలువల్లో, విశ్వాసంలో, తల్లిదండ్రుల ఎడల ప్రేమలో, దేవుడి ఎడల భక్తిలో, నువ్వు వేసే అడుగుల్లో, నువ్వు మాట్లాడే మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు వేసే తప్పటడుగు రేపొద్దు నీ కుటుంబ నాశనానికి కారణమైపోతుంది. అందుకే ఆడబిడ్డలు ఖచ్చితంగా చెబుతున్నాను, యేసుక్రీస్తు నామంలో అట్లాంటి మహిమకరమైన క్రియలు మీకు దయచేయునుగాక. వాళ్ళు నడిపించే క్రియలు కావాలి. అన్న ఏంటన్నా నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, ఇలా చెప్పి చాలామంది జీవితాలు బాగుపడ్డాయి. చాలా మేము చేసిన తప్పుడడుగులు చూపించారు. నేను తప్పు చేస్తున్న తప్పుని వదిలిపెట్టా, ఆ తప్పుని నా తల్లిదండ్రులు చెప్పా. తల్లిదండ్రులు కోప్పడలేదన్నా, నన్ను పట్టుకుని ఏడ్చారు. తల్లిదండ్రులు అండి ఎప్పుడు నీ మీద కోప్పడరు, నీ మీద ప్రేమ ఇస్తారు. వాళ్ళ వడిలోకి వెళితే నువ్వు చెప్పినవన్నీ తీసుకుని అమ్మా ఇంకెప్పుడు చేయకమ్మా అంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆరాధనకి నీ బిడ్డలు నువ్వు వస్తే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నీ తల్లిదండ్రులకు నీకు సమాధానం ఇస్తాడో. అందుకే నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, అత్తమామలు అందరినీ సంఘానికి తీసుకురావాలి. చూడండి, మెచ్యూర్ ఫంక్షన్ ఉందనుకోండి, కుటుంబం మొత్తం హలో ఆటో ఎదరు కూర్చుని పోతారు, వెనకాల కూర్చుని పోతారు, వెనకాల సెక్క ఉంటుంది దాని మీద కూర్చుని పోతారు, అక్కడికి వెళ్తారు, మళ్ళీ క్యాన్లు నిండా పట్టుకొచ్చేస్తారు. అంతే కదా. కవర్లు పెట్టావా? పెట్టాను 4 పెట్టావా? 4. ఈసారి 50 బూర్లు తక్కువ పట్టుకొచ్చేలే, అన్నీ పట్టుకొచ్చేస్తారు. అలాగే మంది